హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే కాకరకాయ ఫ్రై. ఈ కాకరకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది కదా. కాకరకాయ వల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయి కదా. సమ్మర్ కదా, కొంచెం ఫ్రైస్ అనేసి కొంచెం తక్కువగా తింటే బెటర్. మళ్ళీ అప్పుడప్పుడు తింటే పర్వాలేదు. ఈ కాకరకాయని ఫస్ట్ కొంచెం మంచిగా వాష్ చేసుకొని తడిపోయేదాకా సైడ్కి పెట్టేసుకోండి. తర్వాత ఇలా కొంచెం సన్నగా ఉంటాయి కదా, ఇలాంటి వాటిని కొంచెం పక్కన పెట్టేసుకోండి. అంటే కట్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది, ప్లస్ వేయించడానికి కూడా బాగుంటుంది. ఫ్రై చేసేటప్పుడు కూడా ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు. కొంచెం ఈ విధంగా లావుగా ఉన్నవి మాత్రం ఒక సైడ్ పెట్టేసుకోండి. అంటే ఇలాంటివి వేరే ఫ్రై చేసేసుకుందాం, ఇది వేరే చేసేసుకుందాం. అంటే ఈ విధంగా అయితే కొంచెం సన్నగా ఉంటే మాత్రం త్వరగా మాడిపోతాయి కదా, అందుకే కొంచెం వేరే కట్ చేసుకోవడం బెటర్. ఇవి తొందరగా అవుతాయి కాబట్టి ఇవి వేరే సైడ్, ఇది వేరే ఒక ప్లేట్లో, ఇది ఒక ప్లేట్లో, ఇది కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే బెటర్. చాలా ఫాస్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వీటిని కట్ చేసేసుకున్నాం. ఫస్ట్ నేను ఇవి తీసేసుకుంటున్నాను. ఫాస్ట్గా కట్ చేయడం అయిపోతుంది కదా, అందుకే. ఇలా సన్నగా కట్ చేసేసుకుంటే కొంచెం ఈజీగా ఫ్రై అయిపోతుంది, ప్లస్ బాగుంటుంది టేస్ట్ కూడా. ఎందుకంటే చాలా లాగా కట్ చేస్తారు, అసలు బాగుంటుంది. అయితే కుక్ అవడం కూడా లేట్ అవుతుంది కదా. ఏ కూరగాయలైనా కూడా ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది, ప్లస్ బాగుంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం సన్నవి, కొంచెం లావువి వేరు కట్ చేసేసుకున్నాను. ఇవి కొంచెం సన్నగా ఉండేవి తీసేసుకున్నాను, ఇక్కడ కొంచెం లావుగా ఉండేవి తీసేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఫ్రై అనేది ఈజీగా అయిపోతుంది. కర్రీ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కాయలు చేదు ఉంటుంది అనేసి తినడానికి ఎవరు ఇష్టపడరు కదా. ఇదే టైంలో కొంచెం కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా సాల్ట్ తీసేసుకోవాలి. ఈ సాల్ట్ తీసేసుకొని ఈ విధంగా గట్టిగా కలుపుతూ ఉంటే ఇందులో నుండి చేదు అనేది కొంచెం వెళ్ళిపోతుంది. మరి మొత్తం పోదు, మొత్తం చేదు లేకుండా తినడం కూడా హెల్త్కి మంచిది కాదు కదా. ఈ చేదు అనేది హెల్త్కి చాలా హెల్ప్ చేస్తుంది కదా. ఈ విధంగా బాగా కలిపేయాలి. ఈ విధంగా చక్కగా ఆల్ పీసెస్ని గట్టిగా అలా కలిపేయాలి అంతే. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసేసుకొని ఇలా ఒక పిడికిల్లో పట్టేసుకొని ఈ విధంగా గట్టిగా పిండితే చేదు అనేది పోతుంది. అంటే కంప్లీట్గా పోదు, కంప్లీట్గా పోకుండా కూడా తినకూడదు, కొంచెం అలవాటు చేసుకోవాలి కదా. కాకరకాయ అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి తినేస్తారు చాలా సింపుల్గా. ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఈ విధంగా అన్నీ కాకరకాయ కట్ చేసిన కాకరకాయలన్నింటినీ ఇదే విధంగా తీసేసుకోవాలి. ఇలా చేతి తీసేసుకున్న కాకరకాయను కొంచెం తడిపోయేదాకా ఒక 5 to 10 minutes పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా కొంచెం పక్కన ఉంచుకోవాలి. కాకరకాయ చేదు ఆఫ్టర్ 10 minutes ఒక ప్యాన్ తీసేసుకున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది చక్కగా హీట్ ఎక్కింది.
ఇక్కడ నేను సన్నగా చిన్న చిన్నవి కట్ చేసుకున్నాను కదా, ఇందులో ఆయిల్లో ఇలా వేసేయాలి. వేసాక ఈ ఆయిల్లో చాలా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ చక్కగా ఈ విధంగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఈ విధంగా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకోవాలి. ఇది చక్కగా వేగిపోయింది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటాం. మళ్ళీ ఆయిల్ తీసేసుకోవాల్సిన అవసరం లేదు, మనం ముందు తీసుకున్నాం కదా. ఈ విధంగా మిగతావి తీసేసుకోవాలి. మిగతావి తీసేసుకొని ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి. ఇదే టైంలో దీన్ని కూడా సేమ్ ఇంతకుముందు ఎలా అయితే ఫ్రై చేసేసుకున్నామో ఇప్పుడు కూడా అదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి. మధ్యలో మధ్యలో చూస్తూ ఉండాలి, చూస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ అనేది హై. ఇప్పుడు కాకరకాయ వేయించిన ప్యాన్ని తీసేసుకున్నాను నేను. ఇందులో లేదంటే ఒక 3/4 టీ స్పూన్ అయినా పర్వాలేదు, టేబుల్ స్పూన్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది వేడెక్కాక మిర్చి తీసేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది వేడెక్కాక జీలకర్ర తీసేసుకుందాం. పోపు చేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ చల్లేసుకోవాలి. ఇదే టైంలో ఆల్రెడీ మనం అందులో కాకరకాయ చేతి తీసేయడానికి కొంచెం సాల్ట్ తీసుకున్నాను కదా, ఈ టైంలో కొంచెం టేస్ట్కి సరిపడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇదే టైంలో కారం తీసేసుకోవాలి. కారం అనేది ఎవరి రుచికి సరిపడా వాళ్ళు తీసేసుకోండి, కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కదా. ఉప్పు కారం తీసేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర మసాలా చల్లేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కారం తీసుకున్నాక మొత్తం సిమ్లోనే పెట్టేసుకోవాలి. 2 మినిట్స్ కూడా, లేదంటే మాడిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొంచెం మసాలా కలిపేసుకుంటే సరిపోతుంది. అంత రుచికరమైన కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కాకరకాయ అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటుంది ఈ కాకరకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంత బాగుంది. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.